మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందు సూర్యుడిని గురించి చెప్పుకో. సూర్యుడు ఏం చేస్తాడు? తేజస్సు కారకుడు. దానితో పాటు చర్మం మీద అధిపతి అన్నమాట. ఆ తేజస్సుని ఎలా ఇస్తాడు అంటే, సూర్యుడు మంచి స్థానంలో ఉంటే ఒక 10 మంది కూర్చుంటారు 10 మంది. ఆ 10 మందిని మనం చూసినప్పుడు, లేదా 10 మంది పిల్లలు ఆడినప్పుడు, 10 మంది పిల్లలు ఆడుతూ ఉంటారు. అందులో ఒకటో ఇద్దరు పిల్లలు అరే ఎంత మంచిగా ఉండిన అనుకుంటాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత కలిసిన, 2 సంవత్సరాల తర్వాత కలిసిన అరే పిల్లవాడిని నిన్న చూసినామంటాం, గుర్తుపట్టిపోతాం. ఇంకో 8 మంది ఉన్నారు. ఆ 8 మంది చూసిన తెల్లారే మన చుట్టూ తిరిగినా కానీ వాళ్ళని గుర్తుపట్టలేము. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సూర్యానుగ్రహం. ఎవరికైతే సూర్యానుగ్రహం ఉంటుందో సమాజంలో వెలిగిపోతూ ఉంటారు. ఒకళ్ళు పనికి వెళ్తారు, ఎన్నిసార్లు వెళ్ళినా ఆయనతో పని కాదు. ఇంకొకరు వెళ్తారు పనికి, ఇలా పోగానే ఇలా పని చేసుకొని వస్తాడు. ఆ 1000 రూపాయలు పెట్టుకొని పని చేసుకొని రమ్మంటే కూడా పని చేసుకొని రాని వాడు ఒట్టి చేతులతో వెళ్ళేసి ఆ పనిని చేసుకొని రాగలుగుతాడు. 2 కిరాణం షాపులు ఉంటాయి. ఆ 2 కిరాణం షాపుల్లో అన్నీ ఫ్రెష్గా తెచ్చేసి అందరూ ఒక 100 రూపాయలకు అమ్ముతుంటే వీడు 50 రూపాయలకు నేను ఐటమ్ అమ్ముతా అన్నా కానీ వీళ్ళ దగ్గర ఉండదు. ఈ షాప్లో మాత్రం వాడు ఎలా ఉన్నా సరే, వాడు 100కి అమ్మినా 200కి అమ్మినా పుట్టలకు పుట్టలు జనాలు వెళ్తూనే ఉంటారు. పక్కనే ఉన్నాయి 2 షాపులు, 2 కిరాణం షాపులే. వాడు తక్కువ ఇస్తా అన్నా కానీ వాడి దగ్గరికి పోతలేరు. వీడు 10 రూపాయలు ఎక్కబెట్టి వీడు అమ్మినా కానీ వీడి దగ్గర తండోపాలు. అంటే ఇక్కడ ఎవరైతే సూర్యానుగ్రహం ఉంటుందో ఆ తేజస్సు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది జనాలను. కాబట్టి ఆ సూర్యానుగ్రహం ఉండడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి, సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. కాబట్టి ఓ 10 మంది సేమ్ క్వాలిఫికేషన్ పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళారు. సేమ్ క్వాలిఫికేషన్ చదువుకుందంతా కూడా సేమ్, ఉన్నది ఒక జాబ్. యజమాని సూచకం, యజమాని ఇష్టం. ఇప్పుడు అది ఎవరికైనా ఇవ్వచ్చు. అందులో ఒక్కోలకే జాబ్ వచ్చింది, ఇంకా 9 మంది రిటర్న్ వెళ్ళిపోయారు. నేను కూడా ఆయనలాగానే అంతే చదువుకున్నాను, నాకు ఎందుకు జాబ్ రాలేదంటే ఆ యజమానికి ఎవరు నచ్చుతో వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి అక్కడ ఎవరు నచ్చాలి? ఆ 10 మందిలో ఎవరైతే సూర్యానుగ్రహంతో ఉన్నారో ఆ యజమానికి ఆటోమేటిక్గా నచ్చేస్తుంది. కాబట్టి ఆ సూర్యానుగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఆ సూర్యుని వల్ల మనము ఎలాంటి స్థితిని మనం అనుభవించబోతున్నాం, ఇవన్నీ కూడా సూర్యానుగ్రహం వస్తే మనకు జరిగే పనులు. సూర్యానుగ్రహం ముందు రావాలంటే ఆదివారం రోజు ఎర్రని ఆవుకు గోధుమలు బెల్లము పెట్టడం కానీ, లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని ఈరోజు ఉంది ఖచ్చితంగా అది మనం చేసుకొని రావాలి అనుకున్నప్పుడు ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి మంచి సూర్య నమస్కారం చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా అది నెరవేరి ఇంటికి వస్తారు. ఆ సూర్యానుగ్రహం రావడానికి గోధుమలు, ఎర్రని వస్త్రం బ్రాహ్మణికి దానం చేయండి, లేదా లేని వాళ్ళకి ఎర్రని వస్త్రాలు ఇవ్వండి ఆదివారం రోజు. ఇలా సూర్యానుగ్రహం ఏర్పడుతుంది. సూర్యానుగ్రహం రావడం వలన ఉన్నతమైన సమాజంలో, ఉన్నతమైన స్థితిలో మంచి పేరు ప్రతిష్టలతో మనం ఉండగలుగుతాం. ఇది సూర్యుడు మనకిచ్చే ఫలితాలు.